బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరాన్ని కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఏర్పాటు చేసిన చివరి సమావేశానికి మేయర్ గంగాడు సుజాత అధ్యక్షత వహించారు. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ, జనసేన, వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి కోసం 20 అంశాలను సమావేశంలో చర్చకు తీసుకురాగా 19వ అంశమైన బీడీఎస్ డాక్టర్ రాయపాటి పల్లవిని ప్రజా ఆరోగ్య విభాగంలో వైద్యులుగా నియమించేందుకు పొందుపరిచిన అంశాన్ని రద్దు చేశారు. అలాగే 20వ అంశంగా గత సమావేశంలో వాయిదా వేసిన 38వ డివిజన్లోని పార్కును కృష్ణదేవరాయ పార్కుగా నామకరణం చేయాలని ప్రతిపాదించగా ఆ అంశాన్ని కూడా వాయిదా వేశారు. ఈ సందర్భంగా చివరి సమావేశంలో పాలకవర్గ సభ్యులను ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బిఎన్ ఘనంగా సత్కరించి వీడుకోలు పలికారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ కార్పొరేషన్ పాలకవర్గం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అయితే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నెలల్లో 117 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. కార్పొరేటర్లందరూ సహకరించినందువల్లే ఇది సాధ్యపడిందని అన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎంతో నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే బిఎన్ మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కార్పొరేటర్లు చేసిన మంచి పనులే నిదర్శనంగా నిలిచి మరోసారి గెలుస్తారని అన్నారు. మేయర్ గంగాడు సుజాత మాట్లాడుతూ 5 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు వచ్చిన ఐకమత్యంతో తనకు సహకరించారని అన్నారు. మరుపురాని మధుర స్మృతులు తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. అనంతరం ఆయా కార్పొరేటర్లు తమ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్లను గుర్తుగా తమ ఇళ్లకు తీసుకెళ్లి భద్రపరుచుకున్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు వేమూరి బుజ్జి, వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, శాండిల్య, ఈదర వెంకటేష్ బాబు, గంగవరపు ప్రవీణ్ కుమార్, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, ఎంఈ ఐసయ్య, శానిటరీ సూపర్వైజర్లు బాబ్జీ, పిచ్చయ్య, ఆర్ఓ భాస్కర్రావు, టీపీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ 1688లో మద్రాస్ మున్సిపాలిటీ ఏర్పడితే ఆంధ్రదేశమున తొలి మున్సిపాలిటీ భీమిలి మున్సిపాలిటీ. దాని తర్వాత 1876లో విజయవాడ కంటే ముందుగా ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడింది. 1876లో 1888లో విజయవాడ మున్సిపాలిటీ ఏర్పడింది. అందువల్ల ఇటీవలే గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు 150 సంవత్సరాల ఈ మున్సిపల్ చరిత్ర పూర్తి చేసుకున్నటువంటి దీనికి మనం ఆ ఉత్సవాల్ని కూడా చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందువల్ల ఈ తొలి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈరోజు చివరి సమావేశం. 5 సంవత్సరాల పదవీ కాలం 17 మార్చి 2026తో ముగుస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి గౌరవ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత మేడం గారికి, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఒంగోలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే విజయ్ కుమార్ గారు ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్స్కి పేరు పేరున స్వాగతం చెబుతూ, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్లు వేమూరి బుజ్జి గారు, మాధవరావు గారు, అలాగే గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఒంగోలు నగరపాలక సంస్థ తరపున స్వాగతం చెప్తున్నాం. అలాగే కోఆప్షన్ మెంబర్స్ అందరికీ కూడా నగరపాలక సంస్థ తరపున
స్వాగతం సుస్వాగతం. సో ఈ గ్రూప్ ఫోటో మరి చిరస్థాయిగా గౌరవ శాసనసభ్యులు వచ్చేలోపు కార్పొరేటర్లు వారి యొక్క అభిప్రాయాల్ని చిరు సందేశంతో పంచుకోవాల్సిందిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అని మాత్రం చెప్పండి. ఒకటా సరే ముసుగేసుకోండి ఇప్పుడు దిగండి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి అంటే కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత పోయింది పాలకవర్గం అనేవాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరంలో ఎన్నికలు జరిగి ఈ పాలకవర్గం వారు మేయర్ గాను, డిప్యూటీ మేయర్ గాను, సుజాత గారు మేయర్ గాను, డిప్యూటీ మేయర్లుగా కూడా బుజ్జి గారు, మాధవరావు గారు, ఇతర కార్పొరేటర్లందరూ కూడా 5 సంవత్సరాలు అమ్మమ్మ పేర్లు చదవాలంటే కష్టం అవుతుంది. మీ అందరికి కూడా 5 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశారు. ఒంగోలు కార్పొరేషన్ అంటేనే ఒంగోలు మున్సిపాలిటీ అనేది ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టుగా దాదాపు 150 సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపాలిటీ. ఈ ఒంగోలు మున్సిపాలిటీకి చాలా చరిత్ర ఉన్నది. వారు చెప్పినట్టుగా కూడా ఉత్సవాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంటాయి. దీన్ని కార్పొరేటర్స్ అందరూ ఇది ఫస్ట్ పాలక వర్గం అన్నదంటేనే కౌన్సిల్ ఎంతో గొప్ప విలువైందండి. వారు ఈరోజు ఈ ఫోటోగ్రఫీ అనేది వారి వారి పిల్లలకి, వారి వారి గ్రాండ్ చిల్డ్రన్ కూడా చాలా అవసరం ఉంది, చూపించాల్సింది కూడా. రేపు ఒంగోలు అనేది ఎప్పటికీ మర్చిపోలేని విధంగా వేరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు, గౌరవ చంద్రోతులపాటు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, వారందరి కృషితో అభివృద్ధి అనేది చాలా బాగా చేయడం అనేది చూసాం. ఇంకా మీకు చేయాలనే తపన ఉన్నది, కానీ కొంత కొరత ఉన్నది. ఎవరికి సుజాత గారికైనా లేకపోతే ఇతర కార్పొరేటర్స్ గారికైనా ఈ ఆఫీస్ బిల్డింగ్ అనేది మనం స్టార్ట్ చేయలేకపోయామనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలా చక్కటి అందమైన ఆఫీసులు కూడా మనం నిర్మాణం చేసుకుంటాం. అదేవిధంగా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా ఇప్పుడే వస్తూ మనం గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము మాట్లాడుకోవడం కూడా జరిగింది. కమిషనర్ గారు, విజయ్ కుమార్ గారు, మన సంతృప్తులపాటు శాసనసభ్యులు వారు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఈ అభివృద్ధి అనేది ఏ విధంగా మనం ఏ విధంగా ఫండ్స్ని తీసుకొని వస్తే బాగుంటుంది, మన ఒంగోలు కార్పొరేషన్ని అందంగా సుందరంగా కూడా తీర్చిదిద్దేదాని కొరకు మన అన్ని ప్రయత్నాలు కూడా ప్లానింగ్లు కూడా చేసేదాని కొరకు మనకు అన్ని రూపం ఉన్నది. ఫండ్స్ అనేది లభ్యం అవుతున్నాయి. మనం నిధులు కొరత అనేది లేకుండా తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా కృషి చేస్తామని కూడా మీకు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనం కొంత స్థలాలు అనేది ఐడిఎస్ఎంటీ స్థలం అనేది కూడా చాలా సేల్ అయ్యి డబ్బు కూడా రావాల్సింది కూడా ఉన్నది. అది కోర్టులో కూడా ఏదో ఆ కోర్టుపరమైన ఇబ్బందులు కూడా మనం త్వరగా కూడా తొలగి తీసుకొని ఆ నిధులు కూడా మనం అభివృద్ధికి మనం ఇక్కడ ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఇంకా ఎక్కువగా కూడా మనం అభివృద్ధిలో చేసుకునే దాని వరకు వీలవుతున్నాయి. మీరు అంటే ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మీరే మాకు కార్పొరేటర్స్ కూడా అందరు కూడా మేయరు, డిప్యూటీ మేయర్లు అంటే వాళ్ళకన్నా మీరు ముఖ్యం మాకు. ఎక్కడ ఏ ఊరి అవసరం ఉన్నా కూడా దయచేసి మీరందరూ కూడా మాకు కూడా తెలపండి. ఇది సంతోషకరమైన వాతావరణం. ఇది మీకు కొంత బాధ ఉండినా కూడా అభివృద్ధిలో కూడా మరలా కూడా మీరు పాల్పంచుకునే దాని వరకు
ఒక మంచి అవకాశం ఉంటుందని కూడా తెలుపుకుంటూ ఎప్పుడూ బాగుంటే కుటుంబం మీ అందరికీ కూడా శుభం. ఎప్పుడు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ కుటుంబాలంతా కూడా సుఖశాంతులతో కూడా ఉండాలని వర్తిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ 5 yearsలో చాలా అభివృద్ధి, చాలా పనులు చేశారని నేను అనుకుంటా ఉన్నాను. మనం అనుకోవటం ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, అవి మామూలే. కానీ నేను కూడా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చాలా మందికి మనం ఈ 5 ఏళ్లలో మంచి అభివృద్ధి, మంచి పేరు మనందరం తెచ్చుకున్నామని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఎంపీ గారు చెప్పినట్టు నాకు ఏకీభవించుకోవాలంటే మీరందరూ చాలా దుఃఖంగా ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మళ్ళీ అందరూ వచ్చే ఎలక్షన్ కౌన్సిల్ రావచ్చు. సో దానికి దుఃఖం ఏమీ లేదు. ఎందుకంటే మీరంతా బాగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళీ కౌన్సిలర్స్గా ఎన్నికవ్వాలని పూర్తిగా కోరుకుని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాను. ఎందుకంటే 5 సంవత్సరాలు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు పోటాపోటీలు పడుతుంటాం. ఎవరు గెలుస్తారో ఒకరే గెలుస్తారు. అదేవిధంగా గెలిచిన తర్వాత మనం ప్రజలకు ఏం చేసేవనేది చాలా ఇంపార్టెంట్. దానికి మన వాళ్ళంతా కూడా నాకు తెలిసి 19-20 నెలల నుంచి అయితే మేము అందరం కూడా కలిసి కౌన్సిల్కి వస్తున్నా, నేను చూస్తున్నా. అందరూ కూడా ఎవరో ఒక తపంతో వాళ్ళ డివిజన్స్లో బాగా చేయాలి, ఏదో విధంగా ఆ డివిజన్స్లో కొన్ని చేసి మార్పు తెచ్చుకోవాలనే తపంతో ఉండేవాళ్ళు ఈసారి మన కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు అనేది రావటం, ఒక రాజ్యాంగంలో మనం మళ్ళా పోటీ చేయటం, మళ్ళీ మన కార్పొరేటర్లు గానో లేకపోతే మళ్ళీ మేయర్ గానో ఇలాంటివన్నీ కూడా జరగటం సహజం. కాబట్టి ఈ రోజులతో ఏదైనా అయిపోయినా కూడా మీరు చేసింది మీ డివిజన్స్లో కానీ లేకపోతే మన టౌన్కి కానీ ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఏదో అయిపోయింది, మన రెస్పాన్సిబిలిటీ పోయింది అనుకోకండి. తప్పకుండా కూడా మీరు ఈ 5 సంవత్సరాల్లో మీకు డివిజన్స్లో అంగుళం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఒక కార్పొరేటరే చేయబడలేదు, మనం ఒక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ అయినా కూడా మీ అందరం కూడా కలిసి ఈ నగరాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొద్దాం. ఈరోజు ఎన్నో రకాలుగా ఉన్నప్పుడు మన కష్టం మనం చేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఉండే వాటిల్లో అనేక రకాలుగా కూడా ఉండే టైంలో చాలా చేసుకొచ్చాం. మీరు కూడా ఇంకా కూడా మనం కలిసి తప్పకుండా చేద్దాం. దీంట్లో ఏదో బాధపడతా ఇవన్నీ కూడా ఉండదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఏదైనా కూడా కౌన్సిల్ సభ్యులు వీడుకోవాలైనా కూడా మన బంధం ఇలానే ఉంటుంది. పార్టీలు నేను ఒకటే చెప్తున్నా, పార్టీలకు అనేది సంబంధం కాదు. అందరం కూడా మనం ప్రజల కోసం ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల కోసం చేయాలనేదే మన తపన. కాబట్టి అందరం కూడా కలిసి మనం ఇంకా కూడా మనం ముందుకు వెళ్దాం. తప్పకుండా మా పూర్తిగా మీరు ఏది చెప్పినా కూడా చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, సాయంత్రం కూడా అందరికీ ఫ్యామిలీస్ కుటుంబ సభ్యులతో రమ్మన్నాం. ఎందుకంటే భార్య పిల్లలతోటి, మా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ పిల్లలతోటి అందరూ కూడా పిల్లలతో రండి. మంచి భోజనం ఏర్పాటు చేస్తాం. మన ఎంపీ గారు అదేవిధంగా మన విజయ్ అందరూ కూడా వస్తారు. అందరం కూడా కలిసి భోజనం చేద్దాం. అందరం కూడా ఇదే ఫ్యామిలీగా అందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో కూడా పనిచేద్దామని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పటి వరకు మీరందరం కూడా కలిసి మనం పనిచేసిన దానికి, భవిష్యత్తులో కూడా కలిసి ఉండేదానికి మీరు సహకరించిన దానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కౌన్సిల్ సమావేశం అవుతుంది. అలాగే ఎక్సెప్షన్ మెంబర్స్కి కార్పొరేట్లో విస్తారంగా ఉంది కాబట్టి సార్లు అక్కడికి వెళ్తారు, మళ్ళీ వస్తారు. కంపెనీలోకి మనం తీసుకొని మళ్ళీ ఆటోమేటిక్గా చేరుకుంటే మళ్ళీ వీళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. కాబట్టి మేము మనకి ఎందుకు వచ్చేలోపు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి అందరూ ఇక్కడికి వచ్చి మన
అందరికీ స్వాగతం పలికే విధంగా తగిన ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనము కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్ అయిన తర్వాత జరిగినటువంటి రాష్ట్ర సమావేశం ఇది. ఈ సమావేశానికి ఇంచుమించుగా అందరూ వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి ఈ సమావేశం మనకి లైఫ్లో గుర్తుండిపోయే విధంగా సభా మర్యాదలు పాటిస్తూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇది అయిన తర్వాత ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఇంకా అంటే కౌన్సిల్ మీటింగ్ అంటే అని ఇప్పుడుతో ముగుస్తుంది, కానీ దీని తర్వాత మనకి మళ్ళీ బయట మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా దానిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ముఖ్యంగా అధికారులని నగరపాలక సంస్థను సంతోషపరచవలసిందిగా కోరుతూ అజెండాను స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. లో ఉండేటువంటి మన యొక్క అనుభూతులు ప్రజలతో, అలాగే వర్కులు మీరు ఏదైతే అనుకున్నారో చాలా మంది చాలా వర్కులు చేయించుకున్నారు. కాబట్టి సాటిస్ఫాక్షన్ డిసాటిస్ఫాక్షన్స్ ఏమైనా అన్ని విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మన కార్పొరేటర్లుగా డయాస్ ఏర్పాటు చేశారు, కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే వారం ఉన్నందున ఎంహెచ్ఓ గారు, ఎంఈ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఆర్ఓ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అజెండా స్టార్ట్ చేస్తున్నాం సార్. సార్ ఒకటో అంశం సార్, ఒకటో అంశం రాటిఫై చేయవచ్చు. లాస్ట్ కౌన్సిల్ అధ్యక్ష ఇది ఫస్ట్ లో పెట్టే అంశంలో లాస్ట్ లో పెట్టి అంటున్నాడు. సమాధానం చెప్పకుండా అంశం పెరగమంటే సభ మీరే అన్నారు. సభ మీరే పాటించండి. అధ్యక్ష, రెండో అంశం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య అధికారులు సిబ్బంది కేటాయిస్తూ నిబంధనలు విధిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అధ్యక్ష,
చెప్పండి మేడం, ఎందుకు పెట్టలేదు చెప్పండి అధ్యక్ష. మీరు ఎందుకు పెట్టలేదో చెప్పండి చెప్పండి. ఏం పెట్టలేదు మీరేమంటున్నారు? మీరు చెప్పండి, మీరు చెప్పాలి. మీరు కదా పంపించింది అజెండా పంపించింది రెడీ చేసి మీరు అధికారులు మీరు కలిసి రెడీ చేశారు. ఎందుకు పెట్టలేదు చెప్పండి. నా గురించి నేనే మాట్లాడలేదు. ఎందుకు పెట్టలేదు చెప్పండి, లేదని చెప్పండి. నా గురించి ఇంకేం లేదు. మరొకసారి మంత్రాలు రావసే పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది నా అభిప్రాయం అధ్యక్ష. నెట్ ఫిగర్ అనేది మరి రెవెన్యూ వాళ్ళకి తెలుసా, ఇంకా ఏమైనా ఉన్నాయా? దాని మీద నేను మీ ద్వారా సమాధానం కోరుతున్నాను అధ్యక్ష. అన్ని డబుల్ అసెస్మెంట్స్ అని తీసేశారు వీళ్ళు. ఇంకా అలాంటి ఏమన్నా ఉన్నాయండి? ఇంత లాస్ట్ ఆల్రెడీ వాళ్ళకి అసెస్మెంట్స్ చాలా కోటి చిల్లర ఇచ్చారు అధ్యక్ష. పన్నులు రద్దు చేయాలి, వాటర్ ట్యాక్స్. అసలు వీళ్ళకి ఏ విధంగా పన్నులు పడ్డాయి? వాటర్ ట్యాక్స్ పడింది అంటే వాళ్ళకి ట్యాపులు గతంలో ఉంటే వాళ్ళకి పన్ను వేసామా, లేకపోతే మధ్యలో వాళ్ళు కుళాయిలు కట్ చేసుకున్నారా? ఏమీ లేకుండా ఎకాలెక్కన వాళ్ళకి అసలు ఎందుకు వాళ్ళకి వాటర్ ట్యాక్స్ వచ్చింది అధ్యక్ష? మరి ఇంత అమౌంట్ ఒక్కొక్కరు 15,000 20,000 ఒక్కొక్క డివిజన్ వైజ్గా ఇచ్చారు. మేము పోయినసారి కూడా మీ దృష్టికి తీసుకుని వచ్చాను అధ్యక్ష. ఈ హౌస్ ట్యాక్స్ దాంట్లో కొన్ని రాని బాకీలు తీసేస్తున్నామని చెప్పినప్పుడు రైట్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని పేర్లు కూడా మీకు చెప్పాను అధ్యక్ష. మరి దాని మీద కూడా మరి ఇప్పుడు కనీసం దీంట్లో పేర్లు కూడా లేవు అధ్యక్ష. పేర్లు లేకుండా ఓన్లీ అసెస్మెంట్ నెంబర్లు ఎదురుగా వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ వరకే ఇచ్చారు అధ్యక్ష. కనీసం నేమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఒక ఏరియా వైజ్ ఇస్లాంపేట లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీ లేకపోతే రాజీవ్ నాయుడు అట్లా ఓన్లీ ఎన్ని అసెస్మెంట్స్ అనేది ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి దీని మీద సమగ్రంగా మళ్ళా ఒకసారి కమిషనర్ గారు మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కూర్చొని దీని మీద అసలు ఎందుకు ఇన్ని అసెస్మెంట్స్ వాళ్ళకి మనం తీసేసేయాలి, అసలు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అసెస్మెంట్స్, వాటర్ అసెస్మెంట్స్ ఎందుకు వచ్చినాయి, ఏమీ లేకపోతే ఎందుకు వచ్చినాయి? మీ ద్వారా నేను ఇంజనీరింగ్ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ సమాధానం చెప్పవలసిగా ఇవన్నీ కూడా మనకు తెలుసు, కొత్తగా ఏర్పడేవి. అక్కడ ట్యాప్ లేకుండా ట్యాక్స్ మాకు చెరుకుపాలెం కూడా అంతే, ట్యాప్ లేదు కానీ అక్కడ ట్యాక్స్ పడుతుంది. అదైతే మా ఇంట్లో కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నాకు తెలిసింది మా సిబ్బందులందరూ కూడా నమస్కారం. సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ మన ట్యాప్ డిమాండ్స్ వచ్చేసి వాటర్ ట్యాక్స్ వచ్చేసి చాలా హ్యూజ్గా కనిపిస్తూ ఉంది. అయితే మా అమ్యూనిటీ సెక్రటరీస్ ఏం చెప్తున్నారంటే కొన్ని ఏరియాల్లో వాళ్ళ పరిధిలో ట్యాప్స్ అనేవి లేవు కానీ డిమాండ్ నోటీసులు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. దీని మీద మేము దగ్గర ఒక 2 months నుంచి మొత్తం వెరిఫై చేయించాము. ప్రతి ఇట్లాంటి ఏమన్నా ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫై చేయించాము. వీళ్ళకి ఇప్పుడు మనం చూపించిన వాటిలో వాళ్ళకి ట్యాప్స్ అనేవి లేవు. అంటే అందరి ముందు డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాయా లేకపోతే అసలు లేకుండా, అంటే కొన్ని ఏరియాలో ఏంటంటే పైప్ లైన్ లేకుండా కూడా ఉన్న వాటిలో కూడా ఆల్రెడీ డిమాండ్ వచ్చి ఉన్నది. అందుకోసం ఇట్లాంటి ఏమేమి ఉన్నాయని మొత్తం వెరిఫై చేయించాము. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇట్లా పలానా సెక్రటేరియట్ వైజ్గా ఇవన్నీ ఉన్నాయని మనకి విత్ రిమార్క్స్తో సహా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కౌన్సిల్లో ప్రతిపాదన చేయడం జరిగింది. 600 రూపాయలు కట్టారు, ట్యాప్ తీసుకున్నారు. ఈ బీపీఎల్ స్కీమ్లో బిలో పవర్టీ లైన్ స్కీమ్లో వచ్చిన ట్యాప్స్ దాంట్లో నిజానికి ఉన్నాయి. అవి ఒకసారి ఐడెంటిఫై చేసేసి దీంతో పాటు కొంతమంది ఆన్లైన్ లో జనరేట్ చేసిన డబ్బులు కట్టకముందే కూడా కొన్ని జనరేట్ చేస్తారు. సో ఆ విధంగా ఉన్నాయి. మీరు ఆదాయాన్ని పోగొట్టుకోకుండా రైట్ డిమాండ్ ప్యూరిఫికేషన్ కోసం ఇది చేస్తున్నాము. ఎందుకంటే చాలా వరకు మనం కలెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా 17-18% స్టేట్లో సెకండ్ లిస్ట్లో ఉంటున్నాం. సో దానివల్ల దీన్ని సర్వే చేయించాము ఎంపీగా చెప్పినట్టు 2 నెలలు. సో మళ్ళీ ఒకసారి దాన్ని పునర్విచారణ కూడా చేయిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఆల్రెడీ ఒక టాయిలెట్ ఉంది వచ్చేసారు. మన ఆపోజిట్లో ఓల్డ్ టాయిలెట్ ఉంది, అక్కడ కాకుండా మీరు కార్నర్లో మన చేశారు. రాబోయే రోజుల్లో మంచి మంచి సెంటర్స్లో ఇలాంటి పబ్లిక్ టాయిలెట్ పెట్టచ్చు కానీ ఒక మూల కానీ అలా పెట్టాలి. కానీ మెయిన్ రోడ్డులో గ్రీన్ బెల్ట్ ఏరియాలో పెట్టేస్తే ప్రజలు బాగా ఇబ్బందులు బాగుంటాయి. అంటే బయట టాయిలెట్స్ లో ఇబ్బందులు ఏముండవు కదా, మామూలు టాయిలెట్స్ ప్లేసెస్ సౌత్ కామర్స్ సౌత్ కామర్స్ కూడా మెయిన్ సెంటర్ కామర్స్ పాత మార్కెట్ దగ్గర ఈశాన్యంలో
ప్రజాప్రతినిధి సంప్రదించి ఎందుకంటే 50,000 అనేది ఆ కాంప్లెక్స్ కి నా దృష్టిలో చాలా తక్కువ. ఇంకా వాళ్ళ కింద వాళ్ళు ఇంకా 30,000 10,000 రూపాయలు పోటీ చేసినారు. సో దీన్ని మనం ఫైనల్ గా 55,555 రూపాయలు దీన్ని చాలా యూనిక్ నెంబర్ తోటి యాక్సెప్ట్ చేసినందుకు ఆమోదిస్తూ, దీంట్లో వాల్యుబుల్ ఐటమ్స్ కూడా అంటే నాకు తెలిసిన దాంట్లో వుడ్ ఐటమ్స్ కూడా ఉండుంటాయి. అంటే వాటి పరిస్థితి లేదు కానీ వాటిని ఎట్లా అసెస్ చేశారో ఒకసారి ఎంపీ గారిని వివరేయాలని కోరుతూ, అట్లానే ఈ 5 ఏళ్ళ నుంచి మనందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా కార్పొరేట్స్ అందరూ కూడా కలిసి ఇవాళ మనం ఎప్పుడైనా మీటింగ్ జరిగినా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం కూడా మాట్లాడుకుంటూ ఒకళ్ళొక స్నేహభావంతో తిరిగినందుకు మీ అందరికి కూడా నాతోటి కోఆపరేట్ చేసి, నేను మీతో కోఆపరేట్ చేసి, నా వల్ల ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా మన్నించుకొని కోరుతూ, మనం ఎట్లానే ముందు కూడా అందరినీ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనంతా టూర్ అంటే టూర్కి పోయాం, ఒక టూర్కి వెళ్ళాము, టూర్ చూసుకున్నాం, తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసాం. కాబట్టి అన్నిటికీ సహకరించినందుకు ఆర్మ్స్ ఉంటాయి, బ్రిక్ వర్క్ ఉంటుంది. ఇవన్నింటినీ ఆ కాంట్రాక్టర్ ఏంటంటే మొత్తం డిస్మెంటల్ చేసి అక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు మొత్తం అక్కడి నుంచి తీసేయాలి. యాక్చువల్గా మనం ఏదన్నా ఒక వర్క్ చేస్తే ఏంటంటే ఏదైనా బిల్డింగ్ కానీ ఏదైనా చేస్తే మనమే డిస్మెంటల్ చేస్తే తక్కువ ఈక్విప్మెంట్కి ఇంత రేట్ అనేది ఉంటుంది, ఆర్సీసీకి ఇంత రేట్ అని ఉంటుంది. అక్కడి నుంచి తొలగించడానికి మళ్ళీ దానికి కిలోమీటర్కి ఇంత రేట్ ఉంటుంది. ఇవన్నీ చేస్తే యాక్చువల్గా 9 లక్షలు వచ్చింది మనకి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మనం ఓపెన్ ఆక్షన్లో పెడితే, కొటేషన్లో పెడితే వీళ్ళే 55,000 మనకి కట్టడానికి ముందుకు వచ్చారు. అంటే అవన్నీ తీసుకెళ్ళేసి గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఏదో కానీ క్లియర్ చేస్తారు. మనకే 55,000 వాళ్ళు కట్టడానికి వచ్చారు. అది మనం దాన్ని పేటెంట్ పొందినటువంటి బయోకల్చరల్ సాంకేతిక వర్క్స్ అని చెప్పి పిలవడం జరిగింది అధ్యక్ష. ఇది ఈ ప్రొక్యూర్మెంట్లో 40 లక్షల రూపాయలకు టెండర్ పిలవడం జరిగింది. దీని గ్రాంట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంటా సార్, లేకపోతే మీరు జనరల్ గ్రాంట్లో వీటిని పిలవడం జరిగిందా? మరి వీటి ఎస్టిమేట్స్ని నేను పరిశీలించాను అధ్యక్ష. ఇది అంచనా రేట్లకే వీళ్ళు వేయడం జరిగింది. దాదాపు మనం గమనించినట్లయితే ఎస్టిమేట్లే మీరు పెంచి ఈ విధంగా ఎందుకు ఇస్తున్నారనేటువంటిది నేను గౌరవ మున్సిపల్ ఇంజనీర్ గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అలానే మీరు కొన్ని సంస్థలు, ఏజెన్సీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ని మేము క్లియర్ చేసుకుంటామని పదే చెప్పడం జరుగుతుంది. మరి కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా యూటిలైజ్ చేసి బయోడిగ్రేడబుల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి పనులను కూడా ఏదన్నా మనం ఇంత గ్రాంట్లు నగరపాలక సంస్థ నుంచి మనం డ్రా చేస్తున్నాం అనేది మనందరం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే రేపటి నుంచి మనం ఉండము. మరి అధికారులు కూడా ఇక్కడ పన్నుల రూపంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రజల అవసరాల కోసం మనం వినియోగించడంలో వారి యొక్క చిత్తశుద్ధి కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. మరి వారిని ఇట్లాంటి వర్క్స్ని మరి ఏ విధంగా వాళ్ళు ఏ గ్రాంట్లో వాడుతున్నారు, మరి ఏదన్నా స్వచ్ఛంద సంస్థకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పుంటే మనకి ఈ మొత్తం కూడా వేరే వర్కులకి ఎసెన్షియల్ వర్క్స్, ఎందుకంటే మనకి నీటి అవసరాల కోసం వాడుకునేటువంటి అవకాశం ఉండింది అధ్యక్ష. అలానే కింద చూసినట్టయితే గ్రీనరీ 10వ దాంట్లో కూడా సింగిల్ టెండర్ అధ్యక్ష. ఇది ఎందుకు ఈ గ్రీనరీ వర్క్స్లో జనరల్గా కాంపిటీషన్ లేకుండా పోతుంది. ఈ గ్రీనరీ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్లో ఎస్ఎస్ఆర్లు కూడా చాలా అధికంగా చూపిస్తున్నారు అధ్యక్ష. మీరు వీటి మీద కూడా అధికారులు ఒకసారి మీరు చూసి ప్రజలకు అవసరమైనటువంటి ఏదైనా వర్కుల మీద దృష్టి పెట్టండి కానివ్వండి. దీనికి సిఎస్ఆర్ రూపంలో ఏదన్నా శాసనసభ్యులు గారు గతంలో చెప్పుకున్నారు, అట్లాంటి వాటిని వాడే విధంగా మీరు ప్రణాళికలు రూపొందించాలని కోరుకుంటూ మరి 9వ అంశాన్ని ఒకసారి ఎంపీ గారు బదిలీ దగ్గర పంప్ హౌస్ దగ్గర నుంచి ఆ పైకి వెళ్ళే రోడ్డే కదా సార్, బైపాస్ కలిసి అంతే కదా. ఆల్రెడీ సగం వరకు వేస్తున్నారు, మిగిలిన సగం అధ్యక్ష. ఇది బీటీ రోడ్డు, తార్ రోడ్డు అధ్యక్ష. ఎస్ఎస్ ట్యాంక్ పక్కన 32వ డివిజన్లో 2వ తారీఖు ఇనాన్స్పిరేషన్ చేశారు అధ్యక్ష. మొన్న పోయిన 11వ తారీఖు జరిగిన కౌన్సిల్ మీటింగ్ వచ్చింది సబ్జెక్టు. 5వ తారీఖు 5/3/2026 ఇది వర్క్కి టెండర్లు పిలిచారు అధ్యక్ష. 5వ తారీఖు నుంచి మరి ఇప్పుడు వాళ్ళు బిల్ పేమెంట్ ఎట్లా ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు కౌన్సిల్ పెట్టారు అధ్యక్ష.
ఈ అంశం ఇప్పుడు మన కౌన్సిల్ తీర్మానానికి పెట్టారు. ఆల్రెడీ ఇది 75% టెండర్ల పిలవక ముందే ఈ వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష. కావాల్సి వస్తే మీరందరూ వచ్చినా కానీ ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ కాంట్రాక్టర్ ముందే వేసేసారా మనకు తెలియకుండా, ఏఈకి కానీ లేకపోతే స్టాఫ్ ఎవరికి. అంటే నేను వేరే విధంగా అనట్లేదు అధ్యక్ష. ఆల్రెడీ దీని పక్కన ఉన్న సబ్జెక్ట్లో 18వ సబ్జెక్ట్లో రంగారెడ్డి చెరువు ట్యాంకు గతంలో మేమందరం కూడా కౌన్సిలర్స్గా ఉన్నాం. మరి అప్పుడు కమిషనర్లు కానివ్వండి, అప్పుడు ఎంఈలు కానివ్వండి, డీలు కానీ సస్పెండ్ అయి పాపం చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అంటే మీకు తెలియకుండా ఈ వర్క్ జరిగిందా? వాళ్ళ పాటికి వాళ్ళు వేసేసుకున్నారా? అసలు మీరు గమనించారా అక్కడ వర్క్ జరిగిందని చెప్పి? టెండర్ పిలవక ముందే అక్కడ వర్క్ జరిగింది అని చెప్పి మీరు గమనించారా? మీ ద్వారా నేను అధికారులు అడుగుతున్నాను. వర్క్ ఆల్రెడీ టెండర్ కూడా అవ్వడం జరిగింది. ఆ వర్క్తో పాటు ఏంటంటే ఈ వర్క్ కూడా అంటే కంటిన్యూషన్ దానిలో ప్రాసెస్లు అంటే పబ్లిక్ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు రోడ్డు అది చాలా చిన్నగా ఉంది. రోడ్డు చిన్నగా ఉన్నది కాబట్టి మనం తవ్వి అట్నే వదిలిపెట్టేసేస్తే పబ్లిక్ సఫర్ అవుతారు. సరే ఏమంటే ఇప్పుడు 30 లక్షల వరకు ఇది టెండర్లు పిలవక ముందే ఒక కాంట్రాక్ట్. అలాగే డిప్యూటీ మేయర్లు బుజ్జి గారు, మాధవ్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి, ఆప్షన్ మెంబర్స్కి అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను వచ్చి సరిగ్గా 1.5 సంవత్సరం పూర్తయింది. ఈ 1.5 సంవత్సరంలో మా గౌరవ మేయర్ గారు, సో మేడం కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. ఈ 1.5 సంవత్సరంలో ఏ విధమైనటువంటి పురపంచాలు లేకుండా నాకు సహకరించినటువంటి గౌరవ మేయర్ మేడం గారికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే గౌరవ డిప్యూటీ మేయర్లు కూడా బుజ్జి గారు కానీ, మాధవ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రతి అంశంలో కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు సహకరించినందుకు డిప్యూటీ మేయర్లు ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే గౌరవ కార్పొరేటర్లు కూడా తమ డివిజన్లలో పనుల కోసం చాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వాళ్ళు పనులు చేయించుకున్నారు అధ్యక్ష. సో మనకు ఈ 6 నెలల నుంచి కొంత నిధుల కొరత వల్ల మనం సరిగా పనులు కొంత అనుకున్న విధంగా కొన్ని వాటిలో చేయలేకపోయాం అధ్యక్ష. సో మిగిలినవన్నీ కూడా 1.5 సంవత్సరంలో చాలా పనులు మనకు గత సంవత్సర కాలం వరకు ఎవరిని అడిగినా కూడా మనం చేయగలిగాం అధ్యక్ష. సో మీరందరూ కూడా నాకు సహకరించి అడ్మినిస్ట్రేషన్ చాలా స్మూత్గా రన్ అయిందంటే ప్రతి ఒక్క మహిళా కార్పొరేటర్, ప్రతి ఒక్క కార్పొరేటర్, మిగిలిన జెంట్స్ కూడా అందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. సో చివరి సమావేశం కాబట్టి నా భావాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. సో ప్రతిపక్ష పార్టీ వారు, అధికార పార్టీ వారు, జనసేన సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ప్రజలందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ప్రత్యర్థులు ఎంత బలమైన వాళ్ళైనప్పుడు కూడా మరి ఇండిపెండెంట్గా నన్ను గెలుచుకోవడానికి సహకరించినటువంటి నా 15 రోజులు మహిళా మంత్రులకి, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో సమస్యలతో మా 15 రోజుల్లో మెయిన్ ట్రీట్మెంట్ అనే సమస్యని ఎన్నాళ్ళతో ఇక్కడ ప్రతి కౌన్సిలర్ మీడియా మిత్రులకి మా కార్పొరేటర్స్ అందరికీ తెలుసు. అది ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ పడి తర్వాత కొత్త కమిషనర్ గారు వచ్చిన నుంచి దానికి ఒక మూమెంట్ ఇచ్చారు. అదేవిధంగా మీ సహకారంతో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారు ఎంతో కష్టమైనప్పటికీ, ఎంతో ఒత్తిడి వచ్చినప్పుడు కూడా ఆ పనిని నిర్వర్తించి వెంటనే ఖాళీ చేయించి హైకోర్టు కూడా చేయించి ఆర్డర్ వచ్చి తెచ్చినా కూడా దాన్ని అంతా రిజెక్ట్ చేసి దాదాపు 30 ఏళ్ల పాటు దాన్ని పట్టించుకున్న ఆర్డర్ లేదు. తర్వాత రిక్వెస్ట్ మీద ఈ విధంగా మొత్తం ఖాళీ చేసి విరాళం 30 రూపాయలు కాపాడినందుకు మెయిన్గా మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, మన టీపీ బాబు గారు ఎంతో శ్రమించి బాగా రిసీవ్ ప్రతిరోజు వెళ్ళి ఆయన రిసీవ్ చేసినందుకు బాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిగతా స్టాఫ్ కూడా మాకు ఎంతో ఏదైతే ఈ అంశంలో తెలిపినట్టు పట్టిపాటి పల్లవి BDS అని మన మున్సిపాలిటీ అభివృద్ధి పనికి కూడా నేను ప్రపోజల్ పెట్టినటువంటి ప్రతి అభివృద్ధి పనికి కూడా మరి ఆమోదం తెలిపినటువంటి నా సహచర కార్పొరేటర్లు, నా మిత్రులు, నా స్నేహితులు, మీరు కమిషనర్లు, మరి ఎంఈలు అందరికీ కూడా నాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
మరి నలుగురు కమిషన్లు మారారు. నలుగురు కమిషనర్లు భాగ్యలక్ష్మి గారు, వెంకటేశ్వరరావు గారు, జయేంద్రరావు గారు, ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఈ నలుగురు కమిషనర్లు మారారు. తర్వాత అదేవిధంగా నలుగురు అమీరు మాల్యాద్రి గారు, మరి సుందరామరెడ్డి గారు, చంద్రయ్య గారు, ఇప్పుడు ఐసయ్య గారు. అట్లానే వీళ్ళందరికీ కూడాను వీళ్ళతో పాటు ఏఈలు కూడా నలుగురు మారారు. నాకు ఇప్పుడు సాయిరామ్ ఉన్నారు. అదేవిధంగా నా డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టినప్పటికీ మరి అన్నీ పూర్తి చేయలేకపోయాను. కారణం ఏంటంటే మనందరికీ నిధులు కొరత ఉన్నది. మనం ఎంత బడ్జెట్ పెట్టుకున్నా నిధులు కొరత ఉన్నది. కాబట్టి మరి 5 సంవత్సరాల కాలంలో 5 బడ్జెట్ మీటింగ్లు మనం ఆమోదించడం అనేది వండర్ విషయం. 5 సంవత్సరాల్లో ఒక్కొక్కసారి 4 బడ్జెట్లే మనం ఆమోదం తెలియజేస్తాం. కానీ మన లక్ ఏంటంటే మనం మార్చిలో వచ్చాము కాబట్టి మార్చిలోనే మరి బడ్జెట్ మీటింగ్ పెట్టుకోవడం, మరి ఆమోదం జరుపుకోవడం, మరి ఇప్పటి వరకు ఒక స్నేహ బంధంతో ఒకే ఒక కుటుంబం లాగా మనం అందరం కూడా, అంటే ఆ పక్షం ఈ పక్షము పరపక్షాలు లేకుండా ఒకే కుటుంబం లాగా మనం అందరం ఉన్నాము. కనీసం ఏదో ఒక ఏదన్నా డిబేట్లో చిన్న మాటలు మాట్లాడుకున్నా బయటకు వెళ్ళి ఆనందం చేసుకునేటువంటి అంత గొప్ప స్నేహబంధం మనందరికీ ఉంది. మరి జీవితంలో రాబోయే భవిష్యత్తులో మనందరం కూడాను మన బంధువుల మధ్య చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైనా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అందరూ పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చేసా. మరి నేను 2 సార్లు కౌన్సిలర్గా, ఈ టర్మ్ కార్పొరేటర్గా పనిచేశాను అధ్యక్ష. మరి 3వసారి ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను, వెల్లాటి మాధవరావు, అదేవిధంగా రమణయ్య అయితే దాచల పద్మావతి గారు బలరాం గారు ఎంపీగా ఉన్నప్పుడు ఫస్ట్ మేమందరం ఉన్నాం. రమణయ్య అయితే 2 సార్లు అనుకుంటాను, 2 టర్మ్స్. ఆమెతో కూడా కలుపుకుంటే అప్పుడు కూడా రమణయ్య మొత్తం చూసేవారు. కాబట్టి రమణయ్య కూడా 4 అంటే వదిన అధ్యక్ష, వాళ్ళ వదిన కాదు, ఇండిపెండెంట్. సరే కంటిన్యూగా అప్పుడు డిఎఫ్ఐ ప్రోగ్రామ్ వచ్చింది అధ్యక్ష. విజయనగర కాలనీ కూడా అప్పుడు మా డివిజన్లోనే ఉండేది. మొత్తం విజయనగర కాలనీ మొత్తం కూడా ఆ రోజు సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది అధ్యక్ష. చాలా పర్ఫెక్ట్గా వర్క్ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిర్మల్నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో నిర్మల్నగర్లో కంటెస్ట్ చేసినప్పుడు నిర్మల్నగర్ పార్క్ కానివ్వండి. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఆర్టీసీ డిపో దగ్గర శ్మశానం పక్క నుంచి ఒక రోడ్డు శ్రీమనారాయణ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళింది. అది గతంలో లేదు అధ్యక్ష. ఆర్టీసీ డిపోకి ఆర్టీసీ గ్యారేజ్కి మధ్యలో మన మున్సిపల్ సైట్ ఉంది అధ్యక్ష. అది ఎప్పుడు గొడవలుగా ఉండేది, మనం ఎప్పుడు తిరిగేవాళ్ళని కూడా కాదు. కానీ సైట్ అయితే మంది. కానీ అప్పుడు మరి ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ దేవానంద్ గారు చాలా స్పెషల్ రిక్వెస్ట్ చేసి అనురాధ మేడం గారు కమిషనర్గా చూసుకొని ఇది ఆర్టీసీ వాళ్ళ సైట్ అధ్యక్ష. వైరల్ గ్రౌండ్ అనుకొని శ్రీమనారాయణ హాస్పిటల్ పెట్టడం వరకు కూడా అది ఆర్టీసీ వాళ్ళ సైట్. ఆ సైట్ మనం తీసుకొని వారు ఏమన్నారు, ఎవరైనా అభ్యంతరం తెలియజేశారా? ఈ విషయంలో ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారి నుంచి కూడా విజ్ఞాపన పత్రం వచ్చినట్టు తెలిసింది. ఈ విషయంలో పూర్తిగా విచారణ జరిపి పేరు పెట్టాలని కోరుకుంటూ ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేసిందో కోరుతున్నాం అధ్యక్ష. అయితే వాళ్ళు చాలా సార్లు ఆ పార్కు ప్రహరీకి గొడవ అయింది, పార్కు డిస్టర్బెన్స్ అయింది. అయినా మళ్ళీ పెడతానే ఉన్నారు, గొడవలు అవుతూనే ఉన్నారు, మళ్ళీ పెడుతున్నారు. కాబట్టి మరి కొంతమంది డివిజన్లో సభ్యులు కూడా మాకు అది ఆ పార్టీ అవసరం లేదు అని చెప్పేసి మాకు తెలియకుండా లోకల్ నాయకులు మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇది సమగ్ర విచారణ చేయమని లాస్ట్ కౌన్సిల్లో కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు కూడా ఇంతవరకు మాకు ఏ రకమైన నివేదిక ఇవ్వలేదు. దాని కారణం చేత ఇది రకరకాల గొడవ మధ్య ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇది కలెక్టర్ దృష్టి కూడా పోయింది, వారు కూడా సమగ్ర నివేదిక అందించమని చెప్పి తెలియజేయడమైంది. కాబట్టి దీన్ని నిర్వాధికంగా వాయిదా వేయడమైనది. ఇంతటితో కౌన్సిల్ సమావేశాన్ని ముగిస్తున్నాము. అంతేకాకుండా ఇంతవరకు నాకు కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి సొంత కుటుంబంలాగా ఉంటూ అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ముందుకెళ్ళాము. కాబట్టి రాబోయే రోజుల్లో
పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసిమెలిసిగా ఉంటూ ఎవరెవరి యొక్క మన పార్టీ విధి విధానాలకు కట్టుబడి మనము గట్టిగా పనిచేసి మరింత పేరు తీసుకునే విధంగా సహకరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్ కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా సంప్రదాయ పట్టు ధోతీస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు